నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. మీకు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. వినాయక చవితి అంటే పిల్ల పెద్ద అసలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసేటటువంటి ఒక పండగ. అయితే వినాయక చవితి ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. కాకపోతే వినాయకుడి అనుగ్రహం కనుక ఉంటే ఇంకా ఎటువంటి ఆటంకాలు ఖచ్చితంగా ఉండవు ఆ కుటుంబానికి. ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం చేసుకుంటే. మరి ఈసారి 7వ తారీఖు వస్తోంది. ఎలాంటి వైశిష్ట్యంతో వస్తోంది, ఎలా జరుపుకోవాలి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. అది కాకుండా శనివారం నాడు మనకి శాస్త్రంలో వృత్తి సంబంధించిన ఇబ్బంది కానీ, సర్వసాధారణంగా సంతాన సంబంధించిన ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు నాగులని, గణపతిని శనివారం రోజు ఆరాధన చేయమని చెప్తారు. గణపతి ఆరాధన, మన సర్ప ఆరాధన చేయమని చెప్తారు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, పిల్ల పెద్ద అందరికీ ఒక వైభవపేతంగా జరుపుకునేటువంటిదని. మనకి మనుషులకే కాదు, దేవతలు కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఆఖరికి సకల దేవతలకి, అందులో ఇంక్లూడింగ్ పార్వతీదేవికి, పరమేశ్వరుడికి కూడా సహకరించాడు గణపతి వచ్చాక. మనకి గనక వృత్తాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే బండాసురుడి యుద్ధం సమయంలో విఘ్నశిలా యంత్రాన్ని బదులు కొట్టడానికి ఆయన వచ్చాడు. త్రిపురాసుర సంహారంలో కూడా ఆ ఈశ్వరుడికి ముగ్గురు ఇది ఒకే ప్లేన్ లో రావాలంటే కుదరదు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, మీ అబ్బాయికి చెప్పొచ్చారని. అర్రే చెప్పలేదని మళ్ళీ వెళ్ళి ఆయన్ని అడిగితే కొంతసేపు ధ్యానం చేయమని ఒక సింహం మీద కూర్చున్నటువంటి 5 తలలున్న గణపతి అతనికి కనబడి, దాని తర్వాత ఆ 3 లోకాలు అంటే 3 ప్లేన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ నగరాలు 3 నగరాలు ఉంటాయి. ఆ 3 నగరాలు ఒకే దానిలోకి వచ్చేలా ఆయన తొండంతా చేసి బాణం వేసేలా చేస్తారు. అంటే ఆఖరికి పార్వతీ పరమేశ్వరులకు కూడా గణపతి అవసరం, దేవీ దేవతలకు కూడా ఆయన అవసరం. మనం ఎంత అయితే అంత గణపతి కూడా మనకి గణపతి యొక్క గ్రంథాలు, దానికి సంబంధించిన వాటి అన్నింటిలో కూడా గరికతో పూజ చేయడమే విశేషమైనటువంటి ఫలితము, దూర్వము అంటారు, చేయడమే విశేషమైన ఫలితం ఇస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. అద్భుతం. అయితే వినాయకుల్లో కూడా రకరకాల, ఇప్పుడు హరిద్రా గణపతి పసుపుతో చేసింది ఖచ్చితంగా ఉంటుంది. మనం మామూలు వినాయకుడు పెట్టుకున్నప్పటికీ వినాయకుడు పసుపు వినాయకుడిని పెట్టాలి కదా సార్. అలాగే ఇంకా రకరకాల మట్టి వినాయకుడే శ్రేష్టం, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా మందికి అవగాహన వచ్చింది. అయినప్పటికీ కలర్స్ వినాయకుడిని మాత్రం తెచ్చుకోకూడదు. అలాగే నవధాన్యాలతో చేసినటువంటి వినాయకుడిని తెచ్చుకుంటుంటారు. ఇట్లా రకరకాలు. అలాగే ఇవి ఏవి పెట్టుకుంటే శ్రేయోదాయకం అని అనుకోవచ్చు? ఒకటి, వినాయక చవితి పృథ్వీ లింగాన్ని ఎలా అయితే కలియుగంలో శ్రేష్టం అని చెప్తారో, మట్టితో చేసినటువంటి గణపతి శ్రేష్టము అని చెప్పడం జరిగింది. దానికి మీరు రంగులు అలుముకుంటారా, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా నవధాన్యాలతో చేస్తారా? ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి కొన్ని జీవరాశులకి ఆహారంగా వెళ్తుందనేటువంటి భావనతో నవధాన్యాలతో చేస్తారు. కొంతమంది నవధాన్యాలతో ఎందుకు చేస్తారంటే నవగ్రహ దోషాలు పోతాయనేటువంటి భావంతో చేస్తారు. మరి అప్పుడు అది కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు కదా సార్? పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు అదే విగ్రహం రూపంలో నవధాన్యాలు ఒకవేళ మనకు దొరికితే చక్కగా తెచ్చుకుని దాన్ని కూడా నిమజ్జనం చేయొచ్చు, నిమజ్జనం చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. సో నవగ్రహాలకి సంబంధించిన దోషాలు నివృత్తి అవుతాయి. గణపతులని 32 గణపతులుగా చెప్పారు శాస్త్రంలో. బాల గణపతి, రకరకాల గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, హేరంబ గణపతి అని రకరకాల గణపతులు చెప్పారు. అదే విధంగా గణపతిలో సకల దేవతలు ఉంటారని చెప్పారు. అంటే శివుడు, విష్ణువు, అమ్మవారు, హయగ్రీవుడు, మన ఇట్లా రకరకాలు చెప్పడం జరిగింది. ఎలా అంటే మనకి చూడండి 10 చేతులు ఉంటాయి. ముందు పైన ఉండేటువంటి చేతుల్లో చక్రము, కమలము ఉంటుంది, అంటే లక్ష్మి, విష్ణువు. దాని తర్వాత దాని కింద ఉండేటువంటి చేతుల్లో ఒకవైపు త్రిశూలం, ఒకవైపు అంకుశం ఉంటుంది, అమ్మవారు, శివుడు. దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే మీకు నాగలి మరియు అదే విధంగా ధాన్యము ఉంటుంది, అంటే వరాహస్వామి, భూదేవి.
అలా అందరూ అందరూ ఉంటారు. కలగలిపినటువంటి మన్మధుడు స్వరూపం. చెరకు విల్లు, అలాగే విధంగా నల్ల కలువలు ఉంటాయి. అంటే ఉమ్, మన్మధుడు ఆ ఉమ్. యొక్క తన భార్య రతీదేవి. రతీదేవి. అదే విధంగా మనకి దాని తర్వాత కింద ఒక దంతము, సిద్ధి బుద్ధి సంబంధించినటువంటి 5 పాత్ర అది ఉంటుంది. అంటే ఏమిటి అతను అంటే సకల పంచాయతనం మొత్తం అతనే ఆయన చెప్పడం జరిగింది ఆయన శాస్త్రంలో. ఆయన అద్భుతం, చెప్పడం జరిగింది. అద్భుతం. అయితే ఇందులో ఎవరికైనా బాగా ఎక్కువగా గనక ఆటంకాలు కలిగేటప్పుడు ఓం వక్రతుండాయ నమః అని చెప్పి చేసుకోమని చెప్పింది శాస్త్రం. ఉమ్, ఉమ్. అలా చేసుకున్నా ఉమ్. కూడా ఆటంకాలు తొలగిపోతాయి. ఆటంకాలు తొలగుతాయి. ఈ తొండ ఉండేటటువంటి విధానం కూడా ఉమ్. రైట్ సైడ్ ఉంటే ఒకలాగా, లెఫ్ట్ సైడ్ ఉంటే ఒకలాగా ఒకలాగా, అని చెప్తూ ఉంటారు. అవును. ఎటు ఉంది ఏది దానికి. సరే అంటే ఏది సరే. ఒకటమ్మా కొన్ని వీటిల్లో కొన్ని చెప్పారు. అంటే ఎట్లాగా రైట్ సైడ్ ఉంటే కొన్ని విషయాలకు మంచిది, లెఫ్ట్ సైడ్ ఉంటే కొన్ని విషయాలకు మంచిది. ఇప్పుడు కుడివైపు మనకి రవి సంబంధించిన స్థానం అంటారు, ఎడం వైపు ఏంటంటే చంద్ర సంబంధించిన స్థానం. మీకు మానసికమైన ఎక్కువగా ఇబ్బందులు ఉంటే లెఫ్ట్ సైడ్ తొండం ఉండేవి ఎక్కువ తెచ్చుకోమని చెప్తూ ఉంటారు. తెచ్చుకోవాలి. రైట్ సైడ్ ఉంటే అధికారికి సంబంధించినటువంటివి, లేనట్లయితే సంతాన సంబంధించినటువంటివి, లేనట్లయితే మీకు ఆరోగ్య సంబంధించినవన్నీ రైట్ సైడ్ తొండం ఉండేవి తెచ్చుకోమని చెప్తారు. కొన్ని శాస్త్రాల్లో ఇలా ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు అంతా ఏంటంటే మీకు భూ సంబంధించిన వివాదాలు ఉన్నా, లేకపోతే మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, లేనట్లయితే మీరు కొన్ని ఎట్లాంటి విద్యా సంబంధించినటువంటి విషయాలకి లెఫ్ట్ సైడ్ తొండం పెట్టుకోమని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ రకంగా. అలా చేసుకోవచ్చు. ఉమ్, yeah. అయితే 7వ తారీఖు వస్తోంది ఈసారి. అంటే కేతు అవునమ్మా. కేతు నంబర్ గా అంతే చూస్తారు అమ్మా, కదా అంతే సార్. అంతే. Exactly. కేతు నంబర్ గా, కేతుకు అధిదేవత మళ్ళీ కేతువుకి అధిష్టాన దేవత గణపతిగా చెప్తూ గణపతిగా ఉంటారు. చెప్తూ ఉంటారు కాబట్టి Yeah. అద్భుతం కదా సార్. అవును, అవును. సో కేతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అసలు ఏమొస్తాయి? ఖచ్చితంగా వినాయకుడిని ఆ రోజున కేతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని అధిగమించడం కోసం ఎలా ఆయనను కేతువు పూజించుకోవచ్చు? ఏ స్థానంలో ఉంటే దాని మీద వైరాగ్యము, విరక్తి అలాంటివి జరుగుతుంటాయి. ఓ. కనుక సర్వసాధారణంగా ఇక్కడ లగ్నంలో ఉన్నానా? ఉన్నాడు అనుకోండి, ఉమ్, అంటే ఒక్కొక్కసారి అది భక్తి యోగంగా కూడా మారుతుంది, జ్ఞాన యోగంగా కూడా మారుతుంది. అంటే కేతు ఎక్కడ ఉంటే అక్కడ భక్తి జ్ఞాన యోగాలుగా మారిందా, వైరాగ్య విరక్తి యోగాలుగా మారిందా అని చూసుకోవాలి. చూస్తారు. అలా గనక వైరాగ్య యోగంలోకి మారిందనుకోండి, విరక్తి వైరాగ్యంలోకి మారితే అది దాని అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆయనకి చేసుకుంటే భక్తి యోగంగా మారుతుంది. మారుతుంది. లగ్నంలో ఉంటే ధనస్థానంలో ఉంటే ధనం ఆగుతూ ఉంటుంది. కేతు 2లో ఉంటే. 3లో ఉంటే సిబ్లింగ్స్ తో కటింగ్ అవ్వడం, వాళ్ళు ఒక్కోసారి మాట్లాడేటప్పుడు ప్రతి దాంట్లో లిటిగేషన్ ఏర్పడడం జరుగుతుంది. 4లో ఉంటే ప్రాపంచికమైనటువంటి విషయాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. 4లో కేతు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్స్ కానీ గృహాలు కానీ ఉండకూడదని చెప్తుంది శాస్త్రం. పంచమకేతు ఉంటే ఏమవుతుందంటే అందరికీ పంచమకేతు సంతానాన్ని ఇవ్వకూడదని లేదు, చాలా మంది ఆయన అంటారు. సంతానాన్ని ఇవ్వకూడదు అనేటువంటిది ఇవ్వడం, లేదా స్త్రీ సంతానం కలగడం, అప్పుడు మాత్రమే కొంచెం స్త్రీ సంతానం కలగడం అట్లాంటివి జరుగుతాయి. లేదా సంతానం దూరంగా ఉండడం కూడా జరుగుతుంది. 6 కేతు అనుకోండి, ఒక రకంగా 6, 11, 10 స్థానాలు పాపగ్రహాలకు మంచిది. 3 కూడా కొంతవరకు. కాకపోతే 6లో ఏంటంటే వీళ్ళ లైఫ్ విచిత్రంగా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, డైలీ లైఫ్ అనేది. అలాగే మీకు మళ్ళీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వరకు 6, 10, 11 ఉన్నా ఏం కాదు. సాఫ్ట్వేర్ రంగాల్లో 7లో ఉంటే ఏంటంటే జీవిత భాగస్వామితో కొన్నిసార్లు తెలియకుండా ఎడబాట్లు, లేదా పార్ట్నర్షిప్స్ పడకపోవడం. అష్టమంలో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆకస్మికంగా కొన్ని విచిత్రంగా కొన్ని ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సడన్ గా మార్పు, సడన్ గా ప్రయాణం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 9 అనుకోండి, తండ్రితో దూరంగా ఉండడం, హైయర్ ఎడ్యుకేషన్ సమయంలో కొంత డిస్టర్బెన్సెస్ రావడం. 10 అనుకోండి, వృత్తి చేయాలనిపించకపోవడం, బిజినెస్ చేస్తాననిపించడం. లాభంలో ఉన్నాడు అనుకోండి, లాభంలో మంచిదే, కానీ అది కొన్నిసార్లు ఎట్లా అంటే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బాగా లాభాలు వస్తాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటికి బాగా లాభాలు వస్తాయి. అట్లా కొన్ని లాభాలు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు ఒక్కోసారి కేతు లాభంలో ఉన్నప్పుడు. అలాగే 12లో ఉంటే విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు, శ్రేయా సౌఖ్యానికి కొన్ని ఆటంకాలు, మ్యారిటల్ లైఫ్ కొన్ని ఆటంకాలు ఇస్తూ ఉంటాడు 12వ స్థానంలో. ఇలా ఎక్కడుంటే అట్లాంటి చేయాలి. దానికి ఏంటంటే గణపతి ఆరాధన ముఖ్యం. గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. రైట్ సార్, అద్భుతం. అయితే ఈసారి వచ్చేటటువంటి 7వ తారీఖు వస్తున్నటువంటి వినాయక చవితికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే అపరాహ్న కాలంలోనే ఉండాలి చవితి, మధ్యాహ్నం కాలంలో ఉండాలి అని అంటారు. సో అసలు ఏ ఇబ్బంది లేకుండా ఈవినింగ్ వరకు ఉంది కాబట్టి, సూర్యోదయానికి ఉంది, మధ్యాహ్నం ఉంది, ఈవినింగ్ ఉంది. సో టెన్షన్ లేదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఒక ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది, ఎప్పుడు చేసుకోలేదు. రైట్ సార్, ఇక ఒక్కసారి కథ విషయంలో కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. కథలో మనం చూసుకుంటే కథ ఖచ్చితంగా చదువుకోవాలి, అక్షతలు ఖచ్చితంగా వేసుకోవాలి. రైట్ సార్. అయితే ఈ కథలో శివుడు ఖచ్చితంగా శిరస్సుని ఖండించడం జరిగింది, లోపలికి వెళ్ళనివ్వట్లేదు అన్న నెపంతో. శివుడు అలా చిన్న పిల్లల శిరస్సుని ఖండించడం ఏమిటి? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? తప్పకుండా అమ్మా, మీకు వచ్చిన సందేహమే చాలా మందికి వస్తుంది. ఏమిటంటే
ఆ యొక్క పరమేశ్వరుడికి తెలియదా? ఒకసారి ఆయన చల్లని చూపులు చూస్తే ఆ జ్ఞానం అర్థమైపోతుంది కదా. Yeah. మరి లోపల ఉండే అమ్మవారికి తెలియదా? ఏమి ఆ బాలుడు ఉంటేనే రక్షణ, అమ్మవారికి అసలు రక్షణ అవసరమా అని డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే దానికి ఒక లీల ఉంది. దానికి ఏమిటంటే ప్రతి రాక్షసుడు కూడా ఒక వరాన్ని పొందుతాడు అతని మరణం కోసం. మీరు చూడండి, హిరణ్యకశిపుడు ఎలాంటి వరం పొందాడు? ఆకాశంలోని కాదు, భూమి మీద కాదు, కాదు, బయట కాదు, ఎటువంటి ఆయుధంతో కాదు, మనిషి కాదు, మృగము ఇట్లాంటివన్నీ కొన్నందుకే నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో, ఒక రాక్షసుడు మూషికాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక వరాన్ని పొందాడు. ఎలాంటి వరం అంటే అది అయోనిజుడు అవ్వకూడదు, అయోనిజుడు అయి ఉండాలి. అయోనిజుడు అయి ఉండాలి అంటే యోని యందు జన్మించకుండా ఉండేటువంటి వ్యక్తి నన్ను చంపగలుగుతాడు. ద్విజన్ముడు అయి ఉండాలి, ద్విరూపుడు అయి ఉండాలి. ఓకే, అదే విధంగా బ్రహ్మజ్ఞానం అయి ఉండాలని కూడా వరం కోరాడు. మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరు ప్రణాళిక కదా, పార్వతీ పరమేశ్వరులు ప్లాన్ చేసుకున్నారుగా. ఫస్ట్ చక్కగా నలుగు పిండితో శిశువుని తయారు చేసింది. ఆ శివుడు వచ్చి ఫస్ట్ ఆ శిరస్సు ఖండించాలి, ఒక జన్మ అయిపోవాలి. రెండో జన్మ ఇవ్వాలి. మళ్ళీ అలాగా 8 ఎందుకు పెట్టాలండి? ఇంకోటి పెట్టచ్చు, పులో సింహం మంచిదే పెట్టచ్చు కదా అంటే, అక్కడ శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే గజాసురుడి సంహారం జరిగింది అక్కడ. అతను లోపల పెట్టేసుకున్నాడు గజాసురుడు. ఈ విష్ణువు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ లా చేసి ఆ నందితోని పొట్టలో పడిపించి ఈశ్వరుని బయటికి తీశారు కదా. అప్పుడు ఆ గజాసురుడు ఒక వరం కోరుతాడు. ఏంటంటే, స్వామి నేను నీ భక్తుణ్ణి కాబట్టి నా యొక్క శిరస్సు 3 లోకాలు పూజింపజేలాగా ఉండాలి అని. అందుకని ఏం చేస్తాడంటే ఆ శిరస్సును తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. విరూపుడు అయ్యాడుగా, ఇక్కడ అయోనిజుడు అయ్యాడు, ద్విజన్ముడు అయ్యాడు, విరూపుడు అయ్యాడు, అతను బ్రహ్మజ్ఞాని. ఆ 4 క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయన సంహరించడానికి దీని వెనకాల ఇంత లీల ఉంది. ఏదో ఆయన బిడ్డనే ఆయన చంపేశాడనో లేకపోతే కాపాడుకోలేకపోయారు, ఇట్లా రకరకాలుగా వాగుతారు కదా. బోల్డ్ అంత లీలలు బోల్డ్ అని ఉంటాయి. రైట్ సార్. సో ఖచ్చితంగా వినాయకుడిని కొలుచుకుని తీరాలి. అయితే నీలాప నిందలు వస్తాయి ఒకవేళ కథ చదవకపోతే. శ్రీకృష్ణుడికి కూడా ఆ నీలాప నిందలు తప్పలేదు. అయితే కథ చదువుకోకపోతే మరి నీలాప నిందలు వస్తాయండి అని అంటున్నారు. మరి మాకు ఏటి సూతకంలో ఉన్నాము, మేము ఆబ్వియస్ గా పండగ చేసుకోకూడదు కాబట్టి మరి మాకు వస్తాయా అంటే దానికి ఏంటి సార్ ఆన్సర్? కథ చదువుకోవడానికి సూతకానికి సంబంధం లేదు, కథ వినుకోవచ్చు, చదువుకోవచ్చు, సంబంధం ఏం లేదు. అంటే ఈ మండపాల్లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వినొచ్చు, తప్పేం కాదు, వినొచ్చు. గుడికి వెళ్ళొచ్చు కదా, 11వ రోజు తర్వాత మామూలుగా కథ వినొచ్చు, కథకేం సంబంధం లేదు. నువ్వు భగవత్ నామస్మరణ మనసులో చేసుకోవచ్చు అని చెప్తుందిగా శాస్త్రం. కథ వినొచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పుడే గణపతి జనించాడు అనుకుంటారు. కాదు, పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణానికి కూడా ముందు గణపతి పూజ చేశారు. అంటే గణపతి ఎప్పటి నుంచో ఉన్నాడు. విష్ణువే సాక్షాత్ గణపతి అని చెప్తుంది శాస్త్రం. విష్ణు ఒకసారి అమ్మవారిని పార్వతీదేవిని చూసి నేను నీ కడుపును పుడితే బాగుంది అనుకున్నాడు. నీ కోరిక ఫలిస్తుందని ఇద్దరుగా నువ్వు పుడతావని సుబ్రహ్మణ్య స్వామి గణపతిగా కూడా పుట్టించింది అంటారు. 32 అవతారాలు ఆయనవి, రకరకాల అవతారాల్లో, రకరకాల మార్గాల్లో, రకరకాలుగా గణపతి భూమి మీదకి వచ్చాడు. ఇది తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. ఒక్క నామం ఏదైనా చెప్పండి సార్, వినాయక చవితి ఖచ్చితంగా చదువుకోవాలి అంటే. ఆటంకాలు కలిగేటప్పుడు వక్రతుండాయ నమః, ఓం వక్రతుండాయ నమః. అయితే ఘ అనే అక్షరానికి ఎంతో శక్తి ఉందని చెప్తుంది శాస్త్రం. గణపతి అనే నామమే అనేకమైన అద్భుతాలను, విభూతులను ఇస్తున్నారు. ఓం మహాగణాధిపతయే నమః అని అనుకుంటే గనక వాళ్ళకి అంటే నా లోకం చిన్నది, నేనేమీ చేయలేను అనుకునేటువంటి భావం నుంచి బయటపడతాడట మనిషి. ఓం లక్ష్మీ గణపతయే నమః అని అనుకుంటే లక్ష్మీ ప్రాప్తి, ఆటంకాలు తొలగుతాయట. అయితే ఇక్కడ మనం గణపతిని కేవలం ఆటంకం తొలగించడానికి అనుకుంటాం, ఆటంకం కలిగించడానికి కూడా ఆయనే కావాలట. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి అన్ని ఆస్తులన్నీ పోయి నేను ఏదో ఇబ్బంది అయిపోయిందని ఊరేసుకుందాం అనుకున్నాడు. అంతట్లో ఇంట్లో తలుపు కొట్టాడు, చుట్టాలు ఆపేశాడు. ఎందుకు అబ్బా వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఏం చేసుకోవాలనో వాళ్ళు ఒక రోజు ఉన్నారు. నెక్స్ట్ డే ఆయనకి కోర్టు కేసు గెలిచాడని వచ్చింది. అర్రే నేను రావడం మంచిది, ఇలాంటి ఆటంకాలు కలిగించాలి. ఆయన కలిగించి మంచి చేస్తాడు. ఒక్కోసారి మనం ఆటంకం కలిగిందన్నా గణపతి ఆరాధన చేసుకుంటే నా మంచి కోసం ఆటంకం కలిగింది అనుకోవాలి. ఖచ్చితంగా పాజిటివిటీ అనేది నింపుకోవాలి. బ్యూటిఫుల్ సార్, శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.